అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిగారి మరణం పట్ల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ పార్టీ తరఫున పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులురెడ్డిగారు ఎర్రంపల్లి గ్రామంలో ఆయన భౌతిక కాయానికి ఘన నివాళులర్పించారు. పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ నివాళులర్పించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హనుమంతరాయ చౌదరిగారు అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామమైన ఎర్రంపల్లికి తరలించగా శనివారం, ఆదివారం వేలాది మంది ప్రజలు వచ్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి, మాజీ మంత్రి రఘువీలారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. 1947 జూలై 23న జన్మించిన హనుమంతరాయ చౌదరిగారు సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి క్రమశిక్షణగల నాయకుడిగా ఎదిగారు. 1970లో వార్డు సభ్యుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం 1981లో సర్పంచుగా, అనంతరం పలు కీలక పదవులు చేపట్టడంతో మరింత బలపడింది. 1982లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి 4 దశాబ్దాలకు పైగా సేవలందించారు. 2014లో కళ్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తన రాజకీయ జీవితంలో కీలక మైలురాయి సాధించారు. అనంతరం టికెట్ రాకపోయినా పార్టీకి నిబద్ధతతో కొనసాగుతూ గత 3 ఏళ్లుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా పరామర్శించినట్లు సమాచారం. హనుమంతరాయ చౌదరిగారి కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున అండగా ఉంటామని నాయకులు భరోసా ఇచ్చారు. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుదివేళ, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. నలుగురు మెచ్చిన, నలుగురు తిట్టిన,
విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. పోయిరా నిష్టమా, పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము, జీవితం సత్యము, చేతలే నిలుచురా చిరకాలం. బతికిన నాడు బాసటగా, పోయిన నాడు ఊరటగా, అభిమానం అనురాగం చాటేది. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. నలుగురు మెచ్చిన, నలుగురు తిట్టిన, విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా. వెంటయే బంధము, రక్త సంబంధము, తోడుగా రాదుగా తుదివేళ. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి కాయమని, నీ బరువు నీ పరువు మోసేది. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు.
పోయిరా నిష్టమా, పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము, జీవితం సత్యము, చేతలే నిలుచురా చిరకాలం. బతికిన నాడు బాసటగా, పోయిన నాడు ఊరటగా, అభిమానం అనురాగం చాటేది. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. నలుగురు మెచ్చిన, నలుగురు తిట్టిన, విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ, మందిలో మార్గమే వేశావు. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా, నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. పోయిరా నిష్టమా, పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము, జీవితం సత్యము, చేతలే నిలుచురా చిరకాలం. బతికిన నాడు బాసటగా, పోయిన నాడు ఊరటగా, అభిమానం అనురాగం చాటేది. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో పురోవృద్ధుడు, మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, సర్పంచ్ స్థాయి నుంచి మార్కెట్ చైర్మన్గా, మండలాధ్యక్షుడిగా, కళ్యాణదుర్గం శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా సుదీర్ఘ సేవలు అందించిన నాయకుడు మన హనుమంతరాయ చౌదరి గారు. మరి వారు లేని లోటు ఎప్పటికీ తీరదు. వారి కుటుంబానికి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈరోజు పార్టీ ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కడప జిల్లా నుంచి పార్టీ ప్రతినిధిగా నువ్వు పోవాలని చెప్పిన తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చి ఆయన భౌతికాయానికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. సీనియర్ నాయకుడిని కోల్పోవడం పార్టీకి చాలా నష్టం. ఆ నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. చాలా సౌమ్యుడు, మితభాషి,
ప్రజల కోసం చిరకాలం సేవ చేసిన నాయకుడు, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు, ఒక గొప్ప నాయకుడిని పార్టీ కోల్పోవడం అనంతపురం జిల్లా రాజకీయాల్లో కూడా తీరని నష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుండా. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా, నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఆ భౌతికాయానికి నివాళులు అర్పించి సంతాపం తెలియజేయాల్సిందిగా నన్ను పంపించారు. పార్టీ ప్రతినిధిగానే కాకుండా నేను కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశాం పార్టీ కోసం. మరి వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.